सर्वरूप धरम शांतं सर्वनाम धरम शिवं सच्चिदानंदरूपम् अद्वैतं सत्यं शिवं सुंदरं सर्वरूपधरं शांतं దృశ్యకల్పితమైన ఈ జగత్తంతయును శాంతిమయమైనటువంటిది. సర్వనామం ధరం శివం, అన్ని నామములు కూడాను మంగళకరమైనటువంటివి. సచ్చిదానందరూపం అద్వైతం ఇది అస్థిభాతి ప్రియం. ఇవన్నీ కూడాను అద్వైత తత్వంతో కూడినటువంటివి. వేద వేద్య పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతస దాసీ సాక్షాత్ రామాయణాత్మన. వేదవేద్యుడైనటువంటి భగవంతుడు దశరథుని కుమారుని వలె జన్మించి జగత్తునందు రామచంద్ర రూపంతో వర్ధిల్లుతున్నాడని వాల్మీకి రచించాడు. కానీ వాల్మీకి రాముడు సామాన్య మానవుడి వలె సంచరిస్తున్నాడని కూడాను వర్ణించాడు. అట్టి సామాన్య మానవుని యందు రామును చూచాడు వాల్మీకి. రాముని యందు మానవునిగా చూచాడు రావణుడు. రామాయణమంతయు కూడాను ఒక విధమైనటువంటి చదరంగ మాట. రామాయణము ఒక రణరంగం. ఏమిటి ఈ రణరంగము? ధర్మాధర్మముల యొక్క రణరంగము, ధర్మాధర్మముల యొక్క చతురంగము. రాముడు ధర్మము, రావణుడు అధర్మము. ఈ మధ్యలో జరిగినటువంటి యొక్క చర్యనే ఈ రణరంగము. రావణుడు ఒక చక్కని ఆదర్శాన్ని అందించాడు లోకానికి. ఓ జనులారా, నావలే జీవించి జీవితాన్ని నాశనం చేసుకోకండి అన్నాడు. ఏమిటది నాశనం కావటానికి మూల కారణము? ఆశలను జయించలేక, వాంఛలను జయించలేక, లేక వాంఛలను చంపుకోలేక వంశాన్నే చంపుకున్నాను, కొడుకులను చంపుకున్నాను, సోదరులను చంపుకున్నాను, బంధుమిత్రులను చంపుకున్నాను, కడకడకు నా అలంక